హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో జోన్ నెంబర్ 7లో ఉన్నాం. రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ జోన్ నెంబర్ 7లో ఉన్నాం. అంతేకాకుండా ఏపీసీఆర్డీఏ 4 బ్లాకులకి వెనుక వైపున ఉన్నాం. ఇవ్వండి, ఇవే ఆ బ్లాకులు, ఆ భవనాలు. అయితే అసలు ఈ వీడియోలో మీ అందరికీ చాలా క్లియర్గా చూపిస్తాను. మనం ఏదైతే థంబ్నెయిల్లో పెట్టుకున్నామో రాజధాని అమరావతి రోడ్లా లేక అమెరికా రోడ్లా అని మనం థంబ్నెయిల్లో పెట్టుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఇంత మంచి థంబ్నెయిల్ మనం పెట్టామంటే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇదిగో ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం చేసినటువంటి రోడ్డు. ఈ రోడ్డు చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. అయితే అసలు ఈ రోడ్డు గురించి ఇంత ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్తున్నామంటే ఇదేదో ఎన్ సిరీస్ రోడ్డు కాదు, అలాగే ఈ సిరీస్ రోడ్డు కాదు. ఇదొక రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో వేసినటువంటి 4 రోడ్ల కూడలి. చూసారా, ఇది 4 రోడ్ల కూడలి. ఎంత పెద్దగా ఉందంటే అండి, చూసారా, ఇక్కడ డివైడర్ మధ్యలో క్లియర్గా చూడవచ్చు. ఈ జంక్షన్కి ముందు డివైడర్ మధ్యలో కటింగ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే యూటర్న్ తీసుకోవాల్సినటువంటి వెహికల్స్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి జంక్షన్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ తీసుకునే అవసరం లేకుండా మధ్యలోనే మనం చూసామా, మధ్యలోనే యూటర్న్ తీసుకొని బ్యాక్ వెళ్ళిపోయే విధంగా ఈ రోడ్ని అయితే డిజైన్ చేశారు. అంతేకాకుండా ఫ్రీ లెఫ్ట్లో వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఫ్రీ లెఫ్ట్గానే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ని అయితే చూపిస్తాను చూడండి, అవి ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, ఈ ఇమేజ్లో ఎంత వివరంగా అర్థమవుతుందో. చూసారా, ఇది డివైడర్ల మధ్యలో మొక్కలు కూడా నాటబోతూ ఉన్నారు. ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోవచ్చు వెహికల్స్ అన్నీ కూడా. అలాగే యూటర్న్ తీసుకునే వెహికల్స్ కూడా జంక్షన్ దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా డిజైన్ చేశారు. ఇది కొత్త రోడ్ అండి. మనం వెళ్ళే సమయానికి ఈ ప్రాంతంలో కంప్లీట్ అయిపోయింది ఈ జంక్షన్ నిర్మాణం అనేది. అప్పుడే తార్ రోడ్డు వేశారండి. ఇక్కడ మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇదిగోండి, ఇటువైపున మనం ఒక రోడ్ని అయితే చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క రోడ్డు వచ్చేసి 13 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. ఎంత పెద్ద రోడ్లో 2 రోడ్లు డబల్ లైన్గా నిర్మాణం చేస్తున్నారు. రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్లో కూడా ఇంత పెద్ద రోడ్లు రావడం అనేది మామూలు విషయం కాదండి. మనం బయట ఏవైతే ప్రైవేట్ వెంచర్స్ చూస్తూ ఉంటామో అక్కడ ఇంత పెద్ద రోడ్లు అయితే ఉండవు. అదేవిధంగా తార్ రోడ్లు కూడా వేయరు, అన్ని సిమెంట్ రోడ్లే ఉంటాయి. కానీ ఇక్కడ అన్ని తార్ రోడ్లు వేస్తూ ఉన్నారు. మనం సెంటర్లో నిలబడి జంక్షన్కి సెంటర్లో నిలబడి మీకైతే నేను ఇది వివరంగా చూపిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం కూడా మీ అందరికీ క్లియర్గా చెప్పాలి. రాజధాని అమరావతిలో రైతులకు ఇస్తున్నటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో రోడ్లు వేస్తున్నారు కదా, మొట్టమొదటి జంక్షన్ పాయింట్ ఇదిగో ఇదే. ఇవి ఏపీసీఆర్డీఏ 4 భవనాలు, ప్రధానమైనటువంటి భవనం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ టవర్స్ అవి కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇక చాలా తొందరలో ఆ భవనాలను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇదిగోండి, ఇదంతా కూడా క్లియర్గా చూడొచ్చు. అసలు ఎంత నీట్గా ఉందంటే అండి, ఎంత విశాలంగా ఉందంటే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అనేది మనకు అసలుకి కనిపించదు. దాదాపు ఒక 50 సంవత్సరాల ముందు చూపుతో ఈ రోడ్డు జంక్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగింది. 50 సంవత్సరాలకి ఎంత ట్రాఫిక్ అయితే పెరుగుతుంది అనేటువంటి అంచనాలని దృష్టిలో పెట్టుకొని 50 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డుని ఎక్స్టెన్షన్ చేయవలసినటువంటి అవసరం లేకుండా ఇంత పకడ్బందీగా ఈ రోడ్డుని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఎంత ముందు చూపో మనం చెప్పుకోవచ్చు. డివైడర్ల మధ్యలో మొక్కలు కూడా నాటబోతున్నారు. ఈ ఎర్రమట్టి ఇదంతా చూస్తున్నాం కదా, చూడవచ్చు. ఇక ఇదే వీడియోలో అండి మనం పక్కనే నోవాటెల్ నిర్మాణం జరుగుతుందండి. ఆ నోవాటెల్ నిర్మాణం గురించి కూడా చూద్దామండి. ఇక తర్వాత అండి మనం ఇదే వీడియోలో పక్కనే ఈ రోడ్డు పక్కనే చూడొచ్చు నోవాటెల్ నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి. చాలా శరవేగంగా జరుగుతుంది, మనం చూడొచ్చు. ఇదంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్కి అయితే సిద్ధమవుతూ ఉంది. క్లియర్గా మనం చూడొచ్చండి ఏపీసీఆర్డీఏ భవనం, అలాగే ఈ నోవాటెల్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులని వీటన్నిటిని మనం క్లియర్గా చూసినట్లయితే
ఇక్కడ ఈ నోవాటెల్ దగ్గర పనుల స్పీడ్ గనుక చూసినట్లయితే ఇంకొక 20 రోజుల్లో లేదంటే నెల రోజుల్లో రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యేలాగైతే కనిపిస్తూ ఉందండి. అంతేకాకుండా ఈ ఏదైతే నోవాటెల్ నిర్మాణంలో ఒక కీలక ఘట్టం కూడా ఆవిష్కృతం కాబోతుంది. ఏంటంటే ఈ హోటల్ నిర్మాణంలో అతి తొందరలో ఒక టవర్ క్రేన్ కూడా ఇక్కడికి రాబోతుందండి. ఒక టవర్ క్రేన్ గనుక ఈ నిర్మాణంలో పాలు పంచుకుందంటే వచ్చేసిందంటే ఇక పనులు చాలా వేగంగా జరుగుతాయని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టవర్ క్రేన్ వల్ల పనులు చాలా తొందరగా అవుతాయి. ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూడొచ్చండి. ఐరన్ వర్క్ ఇదంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్కి సిద్ధమవుతూ ఉంది. ఇక తర్వాత మనం ముందుకు వెళ్ళి ఇంకొక వర్క్ గురించి కూడా చూద్దామండి. ఇంకొక వర్క్ అప్డేట్ చూసే ముందు ఏదైతే టవర్ క్రేను ఈ నోవాటెల్ నిర్మాణంలోకి రావడం జరిగిందని మనం చెప్పాం కదా, ఇదిగోండి. ఇంకా ఇదైతే ప్లేస్మెంట్ చేయలేదు, ఈ విధంగా అయితే ఉంది. ఇక తర్వాత అండి మనం E3 సీడాక్సిస్ రోడ్ దగ్గరికి రావడం జరిగింది. ఈ E3 సీడాక్సిస్ రోడ్లో ఇక్కడ నుంచి మనం చూడొచ్చండి, కరకట్ట మీదకి మరొక రోడ్డును కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది అన్నా క్యాంటీన్ పక్కనే చూడొచ్చండి. ఇది ఈ రోడ్డుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ విధంగా E3 సీడాక్సిస్ రోడ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఇది ప్రధానమైనటువంటి రహదారిగా కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ రోడ్డు నిర్మాణం కూడా చాలా వేగంగా చకచక జరుగుతుంది. ఇదంతా కూడా మనం క్లియర్గా చూడొచ్చు. E3 సీడాక్సిస్ రోడ్ నిర్మాణం కూడా పూర్తయింది, ప్రారంభించడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి మరొక మంచి వీడియోని కూడా మీకు నేను అతి తొందరలో పోస్ట్ చేస్తాను. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.